మిర్చి అయితే ఇది కేవలం 10 రూపాయలు అన్నమాట. క్యాప్సికం చూసుకోండి, ఇదైతే ఇది చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట. ఇక్కడ మామిడికాయలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా హోటల్స్ నడిపే వాళ్ళు లేదంటే ఫుడ్ కోర్ట్ నడిపే వాళ్ళు అయితే చాలా అవసరం ఉంటుంది. మునక్కాయలు అయితే ఈ రోజు 30 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. ఇది ఏంటో అనుకున్నారు, మీకు కొత్తిమీర, పాలకూర, కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర, పుదీనా. వెల్కమ్ టు హెచ్ఆర్ఈ బ్లాగ్స్. మీరు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీకు ఇట్లా రైట్ సైడ్ కి స్క్రోల్ చేసినట్లయితే మీకు హైప్ సింబల్ రావడం జరుగుతుంది. హైప్ సింబల్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయించి మీరైతే హైప్ సింబల్ అయితే కంటిన్యూగా క్లిక్ చేయండి. ఎందుకంటే హైప్ క్లిక్ చేయడం ద్వారా మన వీడియో అనేది రికమెండేషన్ లోకి వెళ్తుంది. ఇదైతే కంపల్సరీ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు అయితే మనం గుడిమల్కాపూర్ దగ్గర ఉన్న వెజిటేబుల్ మార్కెట్ అయితే రావడం జరిగింది. మీరు ఇంతకుముందు పెట్టిన వీడియోస్కి అయితే చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మీ సపోర్ట్ అలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ రోజు గుడిమల్కాపూర్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది మాత్రం పూర్తిగా హోల్సేల్ మార్కెట్ అనమాట. మీరు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే, కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళైతే మీకైతే సప్లై చేస్తారు. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే రేట్ ఎలా ఉన్నాయి, ఎలా ఇస్తున్నారు, ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం. పదండి. ఉల్లిగడ్డ అంటే 11 రూపాయల కాడి నుంచి 8 రూపాయల వరకు ఉంది. టమాటా 280 కాడి నుంచి 150 వరకు. 9440637760. ఇది చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే మీకు 160 రూపాయలకి అయితే ఇస్తున్నారు. సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది. రోజు రోజు అయితే రేట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ట్రే చూసుకున్నట్లయితే 25 కేజీల వరకు అయితే ఉంటుంది. 250 రూపాయలకి అయితే ఇస్తున్నారు. మీరైతే ఇంతకుముందు ఫోన్ నెంబర్ అయితే చెప్పారు కదా, వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు సప్లై కూడా చేస్తారు అనమాట. వాళ్ళు డైలీ ఇక్కడ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. మీరైతే నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వండి. హోల్సేల్, ఓన్లీ హోల్సేల్ అనమాట. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళైతే మీకైతే పంపిస్తారు. तो आज गुडिमल्कापुर टमाटा रेट आज 250 रुपये से 300 रुपये ड्रॉप है। ये जो माल है 250 रुपये हो रहा, 250 रुपये 25 किलो की रेट रहती है। 250 रुपये रेट हो रहा, इसका रेट 300 रुपये। ये पूरा नंबर 1 क्वालिटी रहता। ఏదైతే చూసుకున్నట్లయితే ట్రే 25 కేజీల వరకు అయితే ఉంటుంది. 300 రూపాయలకి అయితే ఇస్తున్నారు. మీకు ఒకవేళ హోల్సేల్ లో కావాలంటే మీకు గుడిమల్కాపూర్ మార్కెట్ కి అయితే రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైజ్ చూసుకున్నట్లయితే మీకు 250 అయితే ఇస్తున్నారు. ఇది 25 కేజీల వరకు అయితే ఉంటుంది. దోసకాయలు చూసుకున్నట్లయితే 150 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అయితే ఇస్తున్నారు. చూసుకోవచ్చు ఈ కేజీ, ఇదైతే కవర్ అయితే చూసుకోవచ్చు ఎన్ని కేజీలు ఉంటుందంటే దాదాపు 15 నుంచి 20 కిలోల వరకు అయితే ఉంటుంది. దోసకాయ అయితే 8 రూపాయల నుంచి 7 రూపాయల వరకు అయితే ఇస్తున్నారు కేజీ చొప్పున. మీరు హోల్సేల్లోనే తీసుకోవాలి, అంటే కవర్ అయితే ఉంటుంది కదా, కవర్ అయితే తీసుకోవాలి. సొరకాయలు చూడండి, ఇది 20 కేజీల వరకు అయితే ఉంటుంది. 100 రూపాయలకి అయితే కవర్ ఇస్తున్నారు అనమాట. 100 రూపాయలకి కవర్ 20 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈ సైజ్ మిర్చి చూస్తున్నారు కదా, చాలా సన్నగా అయితే ఉంది, అంటే కారం ఉంటుంది అనమాట. ఇది 50 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. ఇది బ్యాగ్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. 51 కేజీస్ అయితే ఉంటుంది అనమాట. 50 రూపాయల కేజీ ఇస్తున్నారు. 50 నుంచి 55 రూపాయలు అయితే ఉంటుంది. ఈరోజు అయితే గుడిమల్కాపూర్ మార్కెట్ లో ఆలుగడ్డ రేట్ అయితే 10 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. 50 కేజీస్ వరకు అయితే బ్యాగ్ అయితే ఉంటుంది. ఇలానైతే వాళ్ళు కావాల్సినవి అయితే తీసుకొని వాళ్ళ అడ్డాలలో అమ్ముకుంటారు అనమాట. ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు అయితే రావడం జరుగుతుంది. 2 గంటల వరకు మార్కెట్ అయితే కంప్లీట్ గా పూర్తి అవడం జరుగుతుంది. మార్కెట్ టైమింగ్స్ ఇవన్నమాట. క్యారెట్ అయితే ఈరోజు 16 రూపాయలు అయితే ఇస్తున్నారు. బ్యాగ్ వచ్చేసి 30 నుంచి 35 కేజీల వరకు అయితే ఉంటుంది. 16 రూపాయల కేజీ చొప్పున ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం హోల్సేల్ లోనే తీసుకోవాలన్నమాట. ఈ బీనీస్ కాయ చూసుకున్నట్లయితే మీకు 40 రూపాయలకి అయితే కేజీ పడుతుంది. ఇది 10 కేజీలు అయితే ఉంటుంది. మొత్తం 400 రూపాయలకి అయితే ఇస్తున్నారు. బెండకాయ చూడండి, సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 20 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. దాదాపు ఏదైనా బ్యాగ్ చూసుకున్నట్లయితే మీకు 50 నుంచి 55 కేజీల వరకు అయితే ఉంటుంది.
ఈ సైజ్ చూసుకోండి, ఇదైతే 25 రూపాయల కేజీ చొప్పున ఇస్తున్నారు అనమాట. ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది, ఫ్రెష్ గా కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ఇది 25 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. మొత్తం హోల్సేల్ రేట్ ఉంటుంది. కాలీఫ్లవర్ అయితే ఈరోజు 200 రూపాయలకైతే బ్యాగ్ అయితే ఇస్తున్నారు. ఇందులో 10 పీసుల వరకు అయితే ఉంటాయి. బ్యాగులు అయితే చూడొచ్చు, మీకు ఈ సైజు లో అయితే ఉంటాయి. ఇది 200 రూపాయలకైతే బ్యాగ్ ఇస్తున్నారు. 10 పీసుల వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు ఈ సైజ్ చూసుకున్నట్లయితే మిర్చి 20 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది 50 నుంచి 55 కేజీల వరకు అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, సైజుని బట్టి కాయాన్ని బట్టి రేట్ అయితే ఉంటుంది. 20 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఈ దొండకాయ చూడండి, ఇది 30 రూపీస్కి అయితే కేజీ ఇస్తున్నారు. ఈ బ్యాగ్ వచ్చేసి మీకు 23 నుంచి 25 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇదైతే 30 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు. సొరకాయలు చూడండి, 150 రూపాయలకైతే కవర్ ఇస్తున్నారు. ఇది 10 కేజీల నుంచి 15 కేజీల వరకు అయితే ఉండొచ్చు. బీరకాయలు ఈరోజు మార్కెట్లో అయితే 35 రూపాయలకైతే కేజీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత పొడవుగా ఉన్నాయో, ఎంత చాలా ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే 35 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. ఈ నల్ల వంకాయ చూసుకున్నట్లయితే మీకు 15 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది 23 నుంచి 25 కేజీల వరకు అయితే ఉంటుంది కవర్. ఈ వైట్ వంకాయ చూడండి, 25 రూపాయలు అయితే కేజీ ఇస్తున్నారు అనమాట. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది, 25 నుంచి 25 కేజీల వరకు అయితే ఉండొచ్చు. ఈ కీర దోస చూసుకున్నట్లయితే మీకు 10 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఈ బ్యాగ్ వచ్చేసి మీకు 60 నుంచి 70 కేజీల వరకు అయితే ఉంటుంది. ఎన్ని కేజీలు ఉంటే అన్ని ప్రైస్ అయితే మీకు ఉంటుంది. ఈ దొండకాయ సైజ్ చూసుకున్నట్లయితే ఇది కేజీ అయితే 35 రూపాయలకైతే ఇస్తున్నారు అనమాట. బెండకాయ అయితే చూసుకోవచ్చు మీరు, 25 రూపాయల కేజీ అయితే ఇస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ గా అయితే 28 కేజీల నుంచి 30 కేజీల వరకు అయితే బ్యాగ్ అయితే ఉంది. ఇదైతే పల్లికాయ అనమాట. ఇది 40 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది బ్యాగ్ వచ్చేసి 38 నుంచి 40 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈసారి క్యాబేజ్ అయితే చూసుకోండి, 8 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే దాదాపు 18 నుంచి 20 కేజీల వరకు అయితే ఉంటుంది. క్యాబేజ్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. ఇందులో అయితే దాదాపు 15 నుంచి 18 వరకు అయితే రావచ్చు, మేబీ. 8 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. క్యాబేజ్ 8 రూపాయలు అనేది తక్కువ రేట్ ఉంది. ఆసాంలో గిట్టుబాటు ధర రాదు. వచ్చి 20 రూపాయలు పోతుంది. చార్జెస్ క్యాప్సికమ్ 350 రూపాయలు కవర్. ఇండోస్ లాతూర్ మాల్ మన స్టేట్ లో చాలా తక్కువ పండుతుందండి. కరెక్ట్ వేసుకుంటారా? క్యారెట్ 20 రూపాయలు అండి, తక్కువ రేట్ అది కూడా. బీరకాయలు 30 రూపాయల కేజీ. వైట్ కాకరకాయ మన స్టేట్ లో చాలా తక్కువ పండుతుంది. మహారాష్ట్ర స్టేట్ వచ్చేసి పండుతుంది 30 రూపాయలు. కీరాలు 300. బిన్నీస్ 50 రూపాయలు. కద్దు 200 రూపాయలు కవర్. అంటే ఒక పీస్ 20 రూపాయలు పడుతుంది. చాలా తక్కువ రేట్ ఉన్నాయండి. ఈ గిరాకు లేక వార్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. మ్యాంగో 20 రూపాయల కేజీ. గోకరకాయ 30 రూపాయల కేజీ. చాలా తక్కువ రేట్ ఉన్నాయండి. వైర్ ఎఫెక్ట్ వల్ల అసలు గిట్టుబాటు రావడం దగ్గర రైతులకి. మా షాప్ నెంబర్ వచ్చేసి 35 SSP 9290860461 కాంటాక్ట్ నెంబర్. మీకు ఇందులో ఏవైనా హోల్సేల్ లో కావాలంటే వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైతే మీకు సప్లై అయితే చేస్తారు. ఓకే. అరటి చెట్లు 300, కీర 400 సంచి, మామిడికాయలు 30 రూపాయలు కిలో, వంకాయ 250 కవర్. ఇక ఏంది మన గుమ్మడికాయ 400, క్యాబేజీ 7 రూపాయలు, ఇక వంకాయలు 200 కవర్, ఇక నల్ల వంకాయలు 200 30 రూపాయలు కిలో, ఇక దొడ్డు మునక్కాయలు 20 రూపాయలు. ఇది మన చిక్కుడుకాయ అన్నమాట. ఇది 65 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. కేజీ 10 కేజీల వరకు అయితే ఉంటుంది ఈ కవర్. 65 రూపాయలకు కేజీ. ఈ గోడి చిక్కుడుకాయ అయితే చూడండి, చాలా అంటే చాలా తాజాగా ఉంది. 25 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది బ్యాగ్ వచ్చేసి మీకు 50 నుంచి 55 కేజీల వరకు అయితే ఉంటుంది. 25 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇక్కడ మామిడికాయలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది చూస్తున్నట్లయితే బెంగన్పల్లి అన్నమాట. ఇది తొక్కు మామిడికాయలు 30 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. బ్యాగ్ వచ్చేసి మీకు 50 నుంచి 55 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా క్వాంటిటీలో అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ తినే మామిడికాయలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి రసాలు అన్నమాట. ఇవి కూడా 30 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు.
30 రూపాయల కేజీ అంటే చాలా తక్కువ. మీరు బయట అంగట్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కాయనే మీకు 20 నుంచి 30 రూపాయలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కేజీ 30 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇది కూడా చూసుకున్నట్లయితే బ్యాగు 50 కేజీల నుంచి 55 కేజీల వరకు అయితే ఉంటుంది. క్యారెట్ అయితే చూడండి, ఈరోజు మార్కెట్లో మీకు క్యారెట్ ధర అయితే 12 రూపాయలు అయితే ఉంది. ఈ బ్యాగ్ చూసుకున్నట్లయితే 55 నుంచి 60 కేజీల వరకు అయితే ఉంటుంది. మాక్సిమం అంటే 50 నుంచి 55 కేజీల వరకు అయితే ఉంటుంది. 12 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. మన చిక్కుడుకాయ అయితే చూసుకోవచ్చు, దేశీ చిక్కుడుకాయ 65 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. కవర్ వచ్చేసి మీకు 10 కేజీలు అయితే ఉంటుంది. ఇందులో 15 కేజీల వరకు అయితే కూడా ఉండొచ్చు. బీట్రూట్ అయితే చూడండి, ఈ రోజు గుడిమల్కాపూర్ మార్కెట్లో 10 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఈ కేజీ అయితే మనకు 20 కేజీల వరకు అయితే ఉండొచ్చు. 1-2 కేజీస్ అటు ఇటు అయితే ఉంటుంది. ఇది 10 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. 10 రూపాయల కేజీ అంటే చాలా తక్కువ. మార్కెట్లో ఎంత రేట్ ఉందో మీరే ఊహించుకోండి. ఈ క్యాబేజ్ అయితే మీకు 250 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇందులో మీకు చూసుకున్నట్లయితే మీకు దాదాపు 15 నుంచి 18 వరకు అయితే రావచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. మీకైతే 250 రూపాయలకైతే బ్యాగ్ ఇస్తున్నారు. చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. మీరే చూసుకోండి. ఇదైతే మీరైతే ఎప్పుడూ చూసుకుంటారు అనమాట. దీన్ని అయితే దిల్ పసంద్ అంటారంట. ఇది ఈ కవర్ చూసుకున్నట్లయితే మీకు 300 రూపాయలకైతే కవర్ ఇస్తున్నారు. ఇది 27 నుంచి 28 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది దిల్ పసంద్ అనమాట. నేనే ఇంతవరకు చూడలేదు. ఇది దిల్ పసంద్ అంటారంట. ఇది 300 రూపాయలకైతే మొత్తం కవర్ ఇస్తున్నారు. 27 నుంచి 28 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈ సైజ్ చూస్తున్నారు కదా, మిర్చి అయితే ఇది కేవలం 10 రూపాయలు అన్నమాట. ఇదైతే నేను చూసిన మిర్చిలో తక్కువ ధర అనమాట. 10 రూపాయల కేజీ. ఇది 50 కేజీల వరకు అయితే ఉండొచ్చు. 10 రూపాయల కేజీ. రండి బాబు రండి, చాలా అంటే చాలా అగ్గు అన్నమాట. ఇదైతే చూసుకోవచ్చు. రోజు రేట్లు అయితే మారుతూ ఉంటాయి, అదైతే మీరు గమనించాలి. 10 రూపాయల కేజీ అంటే చాలా తక్కువ. మీరు మార్కెట్లో 20 రూపాయల పావు కిలో అమ్ముతుంటారు అనమాట రీటైల్లో. ఇది పూర్తిగా హోల్సేల్ అనమాట. ఇక్కడ ఆనియన్ ఉంటుంది. ప్రతి ఒక్క కూరగాయలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇదే అనమాట గుడిమల్కాపూర్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మీకు 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది మార్కెట్. ఈ లోపు వచ్చి మీరైతే తీసుకోవచ్చు. చాలా వరకు అయితే ఎర్లీ మార్నింగ్ 4 to 5 వరకు వచ్చి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. మీరు కూడా కావాలంటే మీరు ఈ గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే అవైలబుల్ గా ఉంటాయి, వచ్చి తీసుకోవచ్చు. లొకేషన్ పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఎవరైనా హోటల్స్ నడిపే వాళ్ళు లేదంటే ఫుడ్ కోర్ట్ నడిపే వాళ్ళు అయితే చాలా అవసరం ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే కరివేపాకు అనమాట. ఇది 300 రూపాయలకైతే ఇస్తున్నారు కట్ట. ఇది 8 కేజీస్ అయితే ఉంటుంది అనమాట. 8 కేజీలు డివైడెడ్ బై 300. 300 డివైడెడ్ బై 8 కేజీలు అయితే వేసుకోండి. మీ కేజీ ఎంత పడుతుందో మీకే అర్థమవుతుంది. ఈ పుదీనా అయితే చూడండి, ఈ కట్ట చూసుకున్నట్లయితే 7 రూపాయలకైతే కట్ట ఇస్తున్నారు అనమాట. ఎన్ని కట్టలు తీసుకుంటే అంత ప్రైస్ అయితే మీకు పడుతుంది. ఈ కొత్తిమీర అయితే చూడండి, చాలా పెద్ద సైజ్ అయితే ఉంది కదా. ఇది హోల్సేల్లో 10 రూపాయలకైతే ఒక కట్ట అయితే ఇస్తున్నారు అనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 1-2 అటు ఇటు అయితే ఎక్కువ అయితే రావచ్చు. 10 రూపాయలకైతే ఒక కట్ట అయితే ఇస్తున్నారు. ఎన్ని కట్టలు తీసుకుంటే అన్ని 10 రూపాయలు అనమాట. ఇక్కడ పాలకూర కూడా అవైలబుల్ గా ఉంది. ఇది కూడా 10 రూపాయలకు ఒక కట్ట అయితే ఇస్తున్నారు. ఉల్లాకు చూడండి, ఇక్కడ 60 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా తాజాగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ లైన్ లో మాత్రం ఇక్కడ రైతులు తెచ్చి అమ్ముతుంటారు అనమాట. కొందరు అయితే వేరే దగ్గర నుంచి వచ్చిన మాల్ని అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ తోటకూర కూడా అవైలబుల్ గా ఉంది. తోటకూర అయితే 20 రూపాయలకైతే కట్ట ఇస్తున్నారు. ఇక్కడ మీకు కొత్తిమీర, పాలకూర, కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర, పుదీనా ఇవైతే అవైలబుల్ గా ఉంటాయి. మునక్కాయలు అయితే ఈరోజు 30 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇక్కడ హోల్సేల్ ధరల్లోనే ఇస్తారనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. దాదాపు ఈ బ్యాగ్ తీసుకుంటే మీకు 30 రూపాయల కేజీ చొప్పున అయితే పడుతుంది. ఏదో చూసుకోవచ్చు, పుదీనా 10 కట్టలు అయితే ఉన్నాయన్నమాట. 100 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇక్కడైతే మీకు తాజా అంటే తాజా కూరలు అయితే లభిస్తాయి అన్నమాట. కూరగాయలు మీకు డైరెక్ట్ రైతులు పండించినవి దాదాపు ఇక్కడ తెచ్చి అమ్ముతుండ్రు. తక్కువ శాతం అయితే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. చూసుకుంటున్నాగా తాజా అంటే తాజాగా ఉంది. ఒక్కొక్కటి రేట్లు అడిగైతే మనం ఇక్కడ కూడా తెలుసుకుందాం. ఇది పాలకూర అన్నమాట. పాలకూర 10 రూపాయలకైతే కట్టిస్తున్నారు. కొత్తిమీర 10 రూపాయలు కట్ట, పుదీనా 10 రూపాయలు కట్ట, మెందం కూర 15 రూపాయలు ఒకటి, తోటకూర 10 రూపాయలు, పాలకూర 10, గోంగూర 10 రూపాయలు, గంగవాయిల్ 10 రూపాయలు కట్ట.
కరివేపాకు చూడండి, చాలా అంటే చాలా తాజాగా ఉంది. 80 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇది కట్టలు కట్టి ఇస్తారనమాట. కేజీ చొప్పున అయితే 80 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇది ఏంటో అనుకున్నారు, ఈ టమాటా అన్నమాట. పచ్చడి పెట్టుకుంటారంట. 250 రూపాయలకైతే కవర్ ఇస్తున్నారు. ఈ కవర్ చూస్తున్నారా, 250 రూపాయలకైతే కవర్. ఇది ఈ రోజు మార్కెట్ లో స్వీట్ కార్న్ అయితే 12 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఎవరికైనా హోల్సేల్ లో కావాలంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, మీకైతే వాళ్ళు పంపిస్తారనమాట. ఇది పూర్తిగా హోల్సేల్ మార్కెట్. ఇక్కడ హోల్సేల్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా తాజాగా ఉంటాయి. ఇక్కడికి నేరుగా రైతులు తీసుకొచ్చిన పంటనే దాదాపు ఉంటుంది. కొంచెం వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. ఇదైతే స్వీట్ కార్న్ ప్రైస్. ఈ రోజు అయితే రేపటి రేట్ రేపే ఉంటుంది, ఈ రోజు రేట్ ఈ రోజే ఉంటుంది, గమనించగలరు. క్యాప్సికం చూసుకోండి, ఇదైతే 40 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. అయితే చాలా అంటే పెద్ద సైజ్ అయితే ఉంది. వీటినైతే మిల్కులు అంటారంట. 15 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు, చూసుకోవచ్చు. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట. అన్ని మార్కెట్లలో అయితే ఉండదు అనమాట. ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీరైతే బైక్ మీద వచ్చినట్లయితే పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలో మీరైతే గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ విధంగా ఆటోలలో వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకు అయితే వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు అనమాట. ఇది మనకు గుడిమల్కాపూర్ మార్కెట్. ఈ వీడియో అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. వీడియో అసలు లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా మరి ఈ రోజు గుడిమల్కాపూర్ లో ఏ కూరగాయలు ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయని. మరొక వీడియో కోసం కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, మరొక వీడియో కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.